నమస్తే. హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఇప్పుడు మనం ప్రస్తుతం 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కొలిపాక అజయ్ ఉన్నాడు. అంటే యువ నాయకుడు. ఒకసారి కొలిపాక అజయ్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, మీ నేపథ్యం ఏంటి, మీరు ఏం చదువుకున్నారు, అసలు నిజంగా మీరు రాజకీయాలకి ఎందుకు రావాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను ఎంటెక్ చేసిన మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి నేను ఎంటెక్ చేసిన. ఎడ్యుకేషన్ దశలోనే నేను తెలంగాణ ఉద్యమకారుని. నేను ఉద్యమంలో పాల్గొన్నా. 2008లో నేను వాగేశ్వరి కాలేజ్ జేఏసీ అధ్యక్షునిగా వర్క్ చేసిన. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్వి బీఆర్ఎస్వి సెక్రటరీగా పనిచేస్తున్నాను, నియోజకవర్గ సెక్రటరీగా. మళ్ళీ మా మదర్ వచ్చేసి మున్సిపల్ వైస్ చైర్మన్, మా ఫాదర్ పార్టీ అధ్యక్షుడు. ప్లస్ నాకేంటంటే సేవాతత్వం ఉంటుంది. ప్రజల కోసం ఏదన్నా చేయాలనే ఒక ఆలోచన స్టిక్ అయి దాన్ని బట్టి నేను ఒక పార్టీ పరంగా మంచిగా ఉండాలి అని ఆలోచనలో నేను సేవాభావంతో నేను ఈ రాజకీయంలోకి రావడం జరిగింది. ఉన్నతమైన చదువుకున్న తర్వాత కూడా సేవ చేయాలి, పబ్లిక్లో ఉండాలి, పబ్లిక్ మన్ననలు ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయంలో రావడం జరిగింది. అంటే ఇందాక మేము వస్తామంటే ఒక మాట వినిపించింది, మీ నాన్నగారి పేరు కొలిపాక శ్రీనివాస్. కొలిపాక శ్రీనివాస్ గారు కూడా ఇంతకుముందు మాజీ కౌన్సిలర్ గా కొలిపాక శ్రీనివాస్ నిర్మల. అంటే నాన్నగారు చేసినటువంటి అభివృద్ధి అంటే ఏ వార్డులో చేశారు? వాళ్ళ అభివృద్ధి కార్యక్రమం యాక్చువల్లీ ఏంటంటే మా 7th వార్డు. ఇప్పుడు మన ఈ 7th వార్డు రిజర్వేషన్స్ ఏంటంటే 7th వార్డు ఎస్సీ అయింది. 675 ఎస్సీ. ఓకే. లాస్ట్ టైం 7th వార్డు నుంచి పోటీ చేసింది మా మదర్. మంచి మెజార్టీ 280 అరౌండ్ 280 మెజార్టీతో మా మదర్ గెలిచింది. ఇప్పుడు ఆ వార్డులో మాకు మంచి ఆదరణ ఉన్నది. అంటే మా ఎస్సీ బెల్ట్ ఉంటుంది అలా. ఆ ఎస్సీ బెల్ట్ మమ్మల్ని మంచిగా గుర్తిస్తారు. మేము వాళ్ళకు కూడా మంచి సేవా కార్యక్రమం చేసాము. కరోనా టైంలో బియ్యం పంపిణీ చేయడం, వాళ్ళ కష్ట సుఖాలలో ముందడిపోయి ఉంటా. మళ్ళీ పిల్లలకు కానీ నేను ఒక స్పోర్ట్స్ పరంగా నేను బాగా అటాచ్ ఉంటాను అన్నట్టు. స్పోర్ట్స్ పరంగా ఏంటంటే పిల్లలకు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళకి టోర్నమెంట్స్ పైన కూడా మనం వాళ్ళకు మనతోనైనా సాయం మనం చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా అదే సపోర్ట్ మనకు ఉంటుంది. మళ్ళీ మా వాడలో ఏంటంటే ఇప్పుడు బండంకుస్ వాడలో ఏంటంటే ఒక బైపాస్ రోడ్ ఉంటుంది. బైపాస్ రోడ్ మనమే నిర్మించడం జరిగింది. బండంకుస్ వాడ టు మన కింది వాడ దాకా పోతుంది. అది రోడ్డు పెద్ద రోడ్డు, సీసీ రోడ్డు. మళ్ళా ఇక్కడ డిపో రోడ్డు. మళ్ళీ ప్లస్ ఏంటంటే ఇక్కడ ఇదేంటంటే బండంకుస్ వాడలో 12 గుంటల ల్యాండ్ ఎస్సీలో ఉంటుంది అన్నట్టు. యాక్చువల్లీ ఏంటంటే వేరే వాళ్ళు ఏదో ఉంటే ఎస్సీలకు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిళ్ళు. ఆ ల్యాండ్లో ఏంటంటే మనం ఫైట్ చేసి ఆ ల్యాండ్ వాళ్ళకి దక్కతట్టు చేసి దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించడం జరిగింది. సూపర్. ఇంకా మురికి కాలువలు కానీ చాలా చాలా మా దగ్గర ఎటువంటి కూడా ఒక మట్టి రోడ్ అనేది లేకుండా మా ఫాదర్ అండ్ మా మదర్ కష్టపడ్డారు. అన్ని సీసీ రోడ్లు కానీ. సో మరి ఇప్పుడు 11వ వార్డులో మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే నిజంగా 11వ వార్డులో మీరు నిజంగా ఇక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమైనా గుర్తించారా? నిజంగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ఏమైనా ఉన్నాయి చెప్పండి. ఏ సమస్యలు ఉన్నాయి? ఇక్కడ ఏంటంటే గుడిసెలు ఉంటాయి. ఒడ్డరి వాళ్ళది గుడిసెలు ఉంటాయి. వాళ్ళ మెయిన్ సమస్య ఏంటంటే వాళ్ళు ఒక 30-40 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటారు వాళ్ళు స్థిరంగా. బట్ ఏంటంటే అది ల్యాండ్ మీద వాళ్ళు ఉంటారు. బట్ ఏంటంటే వాళ్ళకి ఇంటి పట్టాలు లేవు, కరెంట్ మీటర్లు లేవు, పట్టించుకోలేవు. వాస్తవంగా ఏంటంటే అది కొంచెం ఆర్టీసీ దానికి కొంచెం నొల్లి, అలా కొన్ని ప్రైవేట్ ప్లాట్లు ఉన్నాయి. అది ఒక సమస్యలే ఉన్నది. అయితే వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళకి ఇంటి పట్టాలు ఇప్పించడానికి వేరే ఎక్కడన్నా ప్రభుత్వం త్రూ వేరే ప్రభుత్వ జాగాలు ఉంటాయి కదా, అక్కడ మనం ఏమైనా వాళ్ళకి తీసుకొని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి ఏమైనా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేద్దామని ఒక ఆలోచన. వాళ్ళ మెయిన్ సమస్య అది. రోడ్ సమస్య చిన్న ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, కానీ అంత పెద్ద సమస్య లేదు రోడ్ సమస్య ఇక్కడ. ఎందుకంటే మన మ్యాక్సిమం మొన్న టర్మ్లోనే చాలా వరకు అయినాయి రోడ్లు. సో మరి ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రజల యొక్క ఆదరణ ఎట్లా ఉంది? మీకు ఏమంటా ఉన్నారు మీరు ప్రచారానికి వెళ్ళే క్రమంలో? మంచి ఆదరణ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ మీద మంచి ఒక భరోసా ఉన్నది. అదే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇన్ని హామీలు ఇచ్చి ఏ హామీలు కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతుంది. ఇప్పుడు తులం బంగారం అనే విషయం వాళ్ళు రేజ్ చేసి మనం 1,16,000 కాకుండా తులం బంగారం. వాళ్ళు తులం బంగారం ఈరోజు 150+ ఉన్నది యాక్చువల్లీ వాళ్ళు ఉన్న రేటు. ఒక్కరికి కూడా తులం బంగారం అన్నది. రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చేటప్పుడు పాపను ఎత్తుకొని ఆమె వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్ తీసుకుంటుంది. అంటే పెళ్ళయి బిడ్డ పుట్టిన తర్వాత కూడా నీకు చెక్ రావట్లేదు అంటే దాని అర్థం అంటే ఏ స్థితిలో గవర్నమెంట్ పొజిషన్ ఉన్నది. ఆల్రెడీ ఒక 2,10,10,000 కోట్ల అప్పు తెచ్చింది. మేము తెచ్చినాం ఇప్పుడు 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అని పబ్లిక్లో అంటారు కదా. ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ ప్రకారం పోతే నిజాలు ఏంటో తెలుస్తుంది అందరికీ.
ఇప్పుడు అంత డబ్బు తెచ్చిన దానికి మేము కాళేశ్వరం అనే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ కట్టినాం, ఇంటింటికి నల్లు ఇచ్చినాం, మిషన్ భగీరథ, పవర్ ప్లాంట్ తెచ్చుకున్నాం. పవర్ సమస్య ఉండే మనకు, పవర్ సమస్య 24 hours మనకు పవర్ సప్లై లేదు. యాక్చువల్లీ మనం ఏంటంటే తెలంగాణ తెచ్చుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే కరెంట్ లేదు, మనకు విద్యుత్ లేదు. కేసీఆర్ గారు ఫస్ట్ గెలిచిన తర్వాత నేను కరెంటు కన్ను ఆర్పకుండా నేను కరెంట్ ఇస్తా అన్నాడు. ఆయన మాట మీద స్టిక్ అయి ఉన్నాడు. తను మాట మీద 24 గంటలు గత 10 సంవత్సరాల నుంచి ఇస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో పవర్ ట్రిప్ అవుట్ చాలా అవుతుంది. అంటే వీళ్ళు అది గమనిస్తలేరు. ఏంటంటే ఇప్పుడు ఎంతసేపు ఖజానా లేదు అంటే నీకు తెలియదా? ఖజానా లేదంటే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం తీసుకుంటే నీ బడ్జెట్ ఎంత, నీ వ్యవస్థ ఎంత, నువ్వు స్టాంప్స్ అండ్ రెవెన్యూ నుంచి నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, నీకు మనకు ఎక్సైజ్ పన్ను ఎంత వస్తుంది, ప్రాపర్టీ మీద ఎంత వస్తుంది, ఇవన్నీ మీకు అనాలిసిస్ ఉండే మనం హామీలు ప్రచురణలో పెడతాం. మనం ఉట్టిగా మనం బడ్జెట్ పెట్టేది కాదు, ఉట్టిగా మనం హామీలు ఇచ్చేది కాదు. మనతో కానిది అవుతుంది అని చెప్పి పబ్లిక్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఇప్పుడు నాతో ఏది కాదు, ఈ లంకె బిందె అనుకున్నా, ఇలా బిందెలు ఏం లేదంటే ఒక సీఎం మాట్లాడే మాటలు అవి. మీకు అన్నీ తెలిసే ఉంటాయి. ఇప్పుడు తెలియక ఎవరు రాజకీయం చేయరు. ఇప్పుడు మీకు ఎంత అప్పు ఉన్నది తెలంగాణ గవర్నమెంట్ మీద, ఒక మనిషి మీద ఎంత అప్పు ఉన్నది అంతా తెలిసే మనం రాజకీయంలో మీరు హామీలు ఇస్తారు. మీ హామీల మేనిఫెస్టో క్రియేట్ చేస్తాం మనం. ఇప్పుడు ఆ ముచ్చటనే లేదు. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క రైతు కూడా ఏ రోజు కూడా సీడ్ షాప్ ముందట పోయి యూరియా బత్తలకు నిలవాలే. ఎందుకు నువ్వు పోలీసులను పెట్టి యూరియా బత్తల కోసం నిలబెడతాను అంటే నువ్వు గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఇప్పుడు యూరియా బత్తలని ఇయ్యలేని పరిస్థితులు ఉన్నావు. నువ్వు గవర్నమెంట్ ఏం నడుపుతారు? జీతాలు టైంకి ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. సిలిండర్ పైసలు రాలే, గవర్నమెంట్ వ్యత్యాలు రాలే. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ బిల్లులు లేవు. ఒక్కొక్కటి కాంట్రాక్టర్ పురుగుల మంది తాగి చనిపోతారు. ఇవన్నీ ఎందుకు? ఈ దుస్థితి ఎందుకు? ఈ హామీలు చేయలేని హామీలను తెలుసుకొని మరి పబ్లిక్ని ఇంత హింస పెట్టుడు ఎందుకు? నమస్కారం, నేను కొలిపాక అజయ్, హుజరాబాద్ మున్సిపాలిటీ 11వ వార్డు అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాను. నేను యువకుని, చదువుకున్న వ్యక్తిని, ఒక ఎంటెక్ చదువుకున్నా. నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీకు అన్ని విధాలా మీకు సహాయపడతా. మీ కష్ట సుఖాలలో నేను ముందొచ్చి ఉంటా. మీ బిడ్డ లెక్క, మీ కొడుకు లెక్క, మీ అన్న లెక్క, తమ్ముని లెక్క, మీ ఇంట్లో మనిషిలా నేను ఉంటా. మీకు ఏ సమస్య ఉన్నా నా తలుపు తట్టినా నేను వచ్చి మీ ముందట వాళ్తా. నేను పని చేసే ఉన్నది. ఏ అధికారితో ఎలా పని చేయించుకోవాలో నాకు తెలుసు. చదువుకున్న ఉన్నతమైన చదువులు చదువుకున్నా కాబట్టి నా ఏ అధికారితో ఎలా పని తీసుకోవాలో నాకు ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ నేను యూజ్ చేసి మీకు అందుబాటులో ఉండి మీకు అన్ని సమస్యలు నేను తీరుస్తా. నన్ను మంచి మెజార్టీతో మన 11వ వార్డు సభ్యులందరూ నన్ను మంచి మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. కారు గుర్తుకు వేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. జై కేసీఆర్.